Hare Krishna Mataji's and Prabhuji's. Please accept my humble obeisances. Thank you so much for joining our session on 108 important shlokas of Bhagavad Gita. So every Friday మనం భగవద్గీతలోని 108 ఇంపార్టెంట్ శ్లోకాస్ అనేవి డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఈ రోజు దానిలో భాగంగా 4.9 శ్లోక అనేది డిస్కస్ చేద్దాము. లాస్ట్ క్లాస్లో మనం 4.7 అండ్ 4.8 అనేది డిస్కస్ చేసాం. సో కంటిన్యూషన్ ఇవాళ క్లాస్లో మనకి 4th చాప్టర్లో 7, 8, 9, 10 ఇవన్నీ ఇంపార్టెంట్ శ్లోకాస్ అనమాట. సో ఇవాళ 9 కుదిరితే 10 కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి యాజ్ యూజువల్గా క్లాస్ స్టార్ట్ చేద్దాం. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरोन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमा प्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्त वृंदा. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंदा. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौरभक्तवृन्दा. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताय की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल. Thank you so much, Mataji, for joining the session. Yeah, 4.7 and 4.8 ఏం డిస్కస్ చేసామో బ్రీఫ్గా చెప్తారా ఎవరైనా లాస్ట్ క్లాస్లో? జస్ట్ కంటిన్యూటీ కోసం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడు ఎప్పుడు ధర్మం హాని కలుగునో అధర్మం వృద్ధి చెందునో అక్కడ కృష్ణుడు అవతరిస్తారు మాతాజీ. కరెక్ట్. అంటే చెప్పండి. అంటే చాలా నాళ్ళ క్రితం అప్పుడు
ధర్మంకి హాని కలిగింది. ఎలాగంటే అప్పుడు గౌతమ బుద్ధుడు అవతరించారు మాతాజీ. ఉమ్, అంటే వేదాలకి విరుద్ధంగా వాళ్ళు ఉమ్, జంతు బలి చేసేవారు. ఉమ్, అలా చెయ్యకూడదు, వేదాలను అందుకే తిరస్కరించి అప్పుడు గౌతమ బుద్ధుడు వచ్చి ఉమ్, జంతు బలి చెయ్యకూడదు అని కృష్ణుడి రూపంలో గౌతమ బుద్ధుడు అప్పుడు అవతరించారు మాతాజీ. ఎస్, మాతాజీ చెప్పనా మాతాజీ? చెప్పండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఉమ్, అని చెప్పారు మాతాజీ. శిష్ట రక్షణకు ఓ దుష్టుల్ని సాధువుల్ని రక్షించడానికి దుష్టుల్ని శిక్షించడానికి వస్తారు మాతాజీ. ద్వాపర యుగంలోని వీళ్ళు వేరువేరుగా ఉండేవారు కాబట్టి అసురుల్ని ఇచ్చేస్తే ఒక చాలా లీలలు చేసి కృష్ణ వాళ్ళందరినీ సంహరించారు. కానీ కలియుగంకి వచ్చినప్పటికే ఆ అసుర స్వభావము రెండు స్వభావాలు మనలోనే ఒక్కల్లోనే ఉన్నాయి కాబట్టి మనము హరే కృష్ణ మహామంత్రం ద్వారా ఆ మంత్రాన్ని మనం రోజు సాధన చేసేటప్పుడు మనలో ఉన్న అసురు గుణాలన్నీ పోతాయి అని చెప్పారు. కరెక్ట్. ఓకే. సో ఈ రెండు విన్న తర్వాత ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. అంటే భగవంతుడు తన భక్తుల ద్వారా కూడా ధర్మాన్ని స్థాపిస్తుంటారు అని చెప్పారు మాతాజీ. కృష్ణ స్వయంగా ఆవిర్భవించి ధర్మ స్థాపన చేస్తారు, అలానే తన భక్తుల ద్వారా కూడా చేస్తారని చెప్పారు. ఇలా ప్రభుపాదుల వారి ద్వారా 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ చెప్పించడం, 108 ఆలయాలు స్థాపిస్తారని అని శిల ప్రభుపాదుల వారు అనుకోగానే ఆ డ్యూటీ అనేది కృష్ణ చేశారు అని చెప్పారు మాతాజీ. కరెక్ట్. నెక్స్ట్ మనలో ఉన్న సాధువులను కాపాడుతుంది. నెక్స్ట్ 4.8 శ్లోకాలు కూడా చెప్పారు మాతాజీ. కామక్రోధ అంటే కొత్తగా చెప్పారు ఆ ధర్మ స్థాపన గురించి. అప్పుడు ఆ రోజు కూడా నేను అనుకున్నాను మాతాజీ. అంటే మనలో ఉన్న సాధువులను కాపాడుతుంది, అసుర లక్షణాలను నశింప చేస్తారు, అప్పుడు మనం ధర్మం వైపు వెళ్ళగలుగుతాము అని. అంటే ధర్మ సంస్థాపన కోసం భగవంతుడు ఆవిర్భవిస్తారు అని ఈ అసురులను రక్షించడానికి, అసురులను శిక్షించటానికి, అంటే దుష్టులను శిక్షించటానికి అని అనుకున్నాం. కానీ ఈ మనలో ఉన్న ఆశ్రయ లక్షణాలను కూడా నశింప చేస్తారు అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకే, ఫైన్. ఇంకెవరు లేరంటే విల్ కంటిన్యూ. 4.9 వెళ్దాం. అయితే 4.7 అండ్ 4.8 విన్నాక మనకి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. అంటే కృష్ణ ఎందుకు వస్తున్నారంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అండ్ వచ్చాక మనకి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుంది అనుకుంటున్నాము. అయితే మరి కృష్ణ ధర్మాన్ని ఎక్కడెక్కడ యదా యదా హి ధర్మస్య, ధర్మం ఎక్కడైతే గ్లాని జరుగుతుందో అక్కడ వస్తున్నారు అంటున్నాం, వచ్చి ఈ పని చేస్తున్నారు అనుకుంటున్నాం. మరి ధర్మాన్ని నిలబెట్టిన తర్వాత ధర్మం అలానే నిలిచి ఉంటుందా? ఇప్పుడు మనకి 2 శ్లోకాస్ విన్న తర్వాత కృష్ణ ఏమంటున్నారు? ధర్మ సంస్థాపన కోసం నేను వస్తాను అంటున్నారు. అయితే మరి ఒక్కసారి ధర్మ సంస్థాపన చేస్తే సరిపోతుందా? సరిపోదు అనమాట. అది ప్రాబ్లం. సో ఏమవుతుంది అంటే కృష్ణ వస్తున్నారు, ధర్మ సంస్థాపన చేస్తున్నారు, దుష్టుల్ని శిక్షిస్తున్నారు, శిష్టుల్ని రక్షిస్తున్నారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుంది అంటే మళ్ళీ అధర్మం ప్రబలిపోతుంది అనమాట. మళ్ళీ ప్రబలిపోతుంది. సో మళ్ళీ కృష్ణ ఏమంటున్నారు? నేను ఎక్కడెక్కడ ధర్మం తగ్గిపోతుందో అధర్మం పెరిగిపోతుందో మళ్ళీ నేను వస్తాను అంటున్నారు. సో 4.7 4.8 చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది అంటే మనకి కాలక్రమేణా ధర్మ సంస్థాపన జరిగినప్పటికీ కూడా ధర్మం అనేది మళ్ళీ నశించిపోతూ ఉంటుంది. మళ్ళీ కృష్ణ వచ్చి ధర్మాన్ని నిలబెడతారు, కొంతకాలం మెయింటైన్ అవుతుంది, మళ్ళా తరుగుదల అవుతుంది, ఇలా జరుగుతుంది. అయితే మరి ఈ ధర్మ సంస్థాపన అనేది అంటే ఇంకా చిరకాలం ధర్మం అనేది అలానే ఉంటుంది అనే ప్లేస్ ఏదన్నా ఉందా? మరి అలాంటి ప్లేస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనమున్న జగత్తులో ఏమవుతుంది? ధర్మం నిలబడుతుంది, కొంతకాలం మళ్ళీ ఫాల్ డౌన్ అవుతుంది, మళ్ళీ కృష్ణ వస్తున్నారు, నిలబడుతుంది. కానీ ఏదన్నా ఒక ప్లేస్ ఉంటే అక్కడ కంప్లీట్ గా ధర్మం అనేదే ఎప్పుడు ఉంటుంది, అధర్మం అనే క్వశ్చనే లేదు. ఆధ్యాత్మిక ప్రపంచం. ఆధ్యాత్మిక ప్రపంచంలో మనకి ఎప్పుడు నిత్యం కూడా ధర్మమే అక్కడ నడుస్తూ ఉంటుంది అనమాట. అధర్మం అనే క్వశ్చన్ అనేది అక్కడ ఉండదు. అందుకనే ఆధ్యాత్మిక ప్రపంచాన్ని ఏమంటాం మనం తెలుసా మీకు? వైకుంఠ అంటాం. వైకుంఠ అంటే అర్థం ఏంటి? విగతి ఇతి కుంఠః వైకుంఠః అంటారు.
కుంట అంటే చింతలనమాట. సో, చింతలు. ఎక్కడైతే చింతలు లేని ప్లేస్ ఉంటుందో దాన్నే వైకుంఠ అంటారనమాట. సీ ఎక్కడ మనకి చింతలుంటాయి చెప్పండి? ధర్మంగా మనం బ్రతుకుతూ అధర్మం అనేది ప్రబలిపోయినప్పుడు, సాధువుల పైన అన్యాయంగా ఎవరైనా ఇది చేస్తుంటే అక్కడ మనకి చింత అనేది ఉంటుంది. యెస్ ఆర్ నో? కానీ Yes, వైకుంఠ మాతాజీ. ధామంలో మాతాజీ. ఏమంటున్నాం మనము? అక్కడ చింతకి చోటు లేదు అంటున్నాం. మనకి ఒక సాంగ్ గూడా ఉంటుంది. నితైసేని మాతాజీ అంటారనమాట. సో, చింతకి చింతకు చోటు చోటు లేదు హ్మ్. నా నా హృదయంలో హృదయంలో, చింతకి చోటు లేదు. చేరి శ్రీమన్నారాయణ. మర్చిపోయాను అది మొత్తం పాట వచ్చి సడన్ గా సో, ఆ శ్రీమన్నారాయణుడి తోడు నాకుండగా చింతకి చోటు లేదు అని చింతకు చెప్పి చోటు ఉంటుందన్నమాట. లేదు. అవును సో, మాతాజీ. సో బేసిక్‌గా ఈ 2 శ్లోకాస్ మనం అర్థం చేసుకున్నప్పుడు మనకేమవుతుందంటే, ఈ జగత్తులో ధర్మం కొంతకాలం ఉంటుంది. కొంతకాలం ప్రబలిపోతుందన్నమాట. మరి ఆధ్యాత్మిక జగత్తులో మనకి చింత, కుంఠ, బాధలు, కష్టాలు ఇట్లాంటివేమీ లేని ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం. మరి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాలి అంటే ఏంటి? ఏం జేస్తే ఎక్కడైతే నిత్యంగా ధర్మం ఉంటుందో ఆ ధామానికి వెళ్తాము అనేది 4.9లో మనకి ఇంట్రడక్షన్ ఒక చిన్న అంటే సూచనగా ఇస్తున్నారనమాట కృష్ణ. సో, అది ఏంటి? ఏం చేస్తే మనము నిత్యంగా ధర్మం నిలబడి ఉన్న ప్లేస్‌కి మనం వెళ్ళగలము అనే శ్లోక అనేది 4.9 శ్లోక అన్నమాట. కనెక్షన్ అర్థమైందా? 4.7, 8, 9 అర్థమైంది మాతాజీ. ఎస్ మాతాజీ. ఓకే. ఇప్పుడు మనం 4.9 చూద్దాం. రిసైట్ చేశాక అనువాదం భాష్యం చూద్దాము. జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం. జన్మ కర్మ చ మే దివ్యం జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః ఏవం యో వేత్తి ఏవం యో వేత్తి తత్వతః ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ త్యక్త్వా త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. నైతి నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. జన్మ కర్మ చ మే దివ్యం ఎవరు రిసైట్ చేస్తారు శ్లోక? కమలాకుమారి మాతాజీ రిసైట్ చేయండి శ్లోక. హరే కృష్ణ మాతాజీ. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం వో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చంద్రకళ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. దండోత్ప్రణం మాతాజీ. హరే కృష్ణ. చదువుతాను మాతాజీ. దండవత్ ప్రణామం. చదవండి. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును యథార్థంగా ఎరిగినవాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వత ధామమును నన్నే పొందును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ.
ఒక్క నిమిషం. మరి పెద్దగా అయిపోయినట్టుంది. సారీ. 1 సెకండ్. ఎస్. భాష్యం ఎవరు చదువుతారు? కిషన్ ప్రభుజీ భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భగవానుని అవతరణము అతని దివ్యధామం నుండియే జరుగునని విషయము 6వ శ్లోకమున ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాది దేవుని అవతారతత్వము నెరిగినవాడు భవబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టి వాడైనందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామమునకు తిరిగి చేరుకొనును. జీవుడు అట్లో భవబంధముల నుండి విముక్తుడగుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకారవాదులు ధ్యానయోగులు కూడా బహుజన్మల పిమ్మట అత్యంత కష్టంతో తిరిగి ముక్తిని పొందుదురు. అప్పుడు కూడా వారు పొందిన ముక్తి నిరాకార బ్రహ్మజ్యోతిలో లీనమగుట కేవలము పాక్షికమైనదగుటచే వారు మరలా ఈ భౌతిక జగత్తునకు వచ్చు ప్రమాదము కలదు. కానీ భగవానుని రూపము మరియు కర్మల దివ్య స్వభావము నేర్పడం ద్వారా భక్తులు దేహత్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చు ప్రమాదం నుండి బయటపడుదురు. బ్రహ్మ సంహిత 5.33 నందు భగవానునకు అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడినది. అద్వైతమచ్యుత మనాది అనంత రూపం. ఈ విధముగా భగవానునకు అనేక దివ్య రూపములు ఉన్నను ఆ రూపములన్నీను ఏకమే అయి ఉన్నవి మరియు ఆ దేవాది దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకొనుట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్య తత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయమును విశ్వాసముతో అవగాహన చేసుకునవలెను. వేదములందు పురుషబోధిని శృతి ఈ విధంగా తెలుపబడింది. కంటిన్యూ చేయడం మాట్లాడి. ఏకో దేవో నిత్య లీలానురక్తో భక్త వ్యాపీ భక్త హృద్యంతరాత్మ. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకై శాశ్వతముగా అనేకానేక దివ్య రూపములను నిత్యము దాల్చుతూనే ఉండును అని చెప్పబడినది. ఈ వైదిక సత్యము భగవద్గీత ఎందలి ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానునిచే నిర్ధారింపబడినది కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణము అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావ కల్పనలచే వృధా చేయనివాడు అత్యుత్తమమైన సంపూర్ణ ముక్త స్థితిని తప్పక పొందగలుగును. అనగా విశ్వాసంతో ఈ సత్యమును అంగీకరించినంత మాత్రముననే మానవుడు నిస్సందేహంగా ముక్తిని పొందుతున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున తత్వమసి అనే వేదవాక్యమును అన్వయింపవచ్చును. ఎందుకనగా ఎవ్వరూ శ్రీకృష్ణ భగవానుని పరమపురుషునిగా ఎరుగుదురో లేక భగవానునితో కృష్ణ నీవే ఆ పరబ్రహ్మమైన దేవాది దేవుడు అని పలుకుదురో వారే వెంటనే ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సహచార్యమును పొందగలుగుట వారికి నిశ్చయమగును. అనగా అట్టి విశ్వాసపూరితుడైన భగవద్భక్తుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. ఈ క్రింది వేదవాక్యమునందు ఈ విషయము నిర్ధారితమైనది. తమేవ విదిత్పాతి మృత్యుమేతి నాన్యః పంధ విద్యతేయానాయ. కేవలము దేవాది దేవుని గూర్చి ఎరుగుట చేతనే జనన మరణముల నుండి ముక్తమైన సంపూర్ణ స్థితిని మానవుడు పొందగలడు. అట్టి సంపూర్ణత్వమును పొందుటకు మరొక మార్గం లేదు. శ్వేతాశ్వత రోపనిషత్తు 3.8. మరొక మార్గము లేదు అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా గ్రహింపని వాడు తప్పక తమో గుణమునందున్నట్టి వాడేనని అర్థము. తేనె సీసాయందలి తేనెను కేవలము సీసాను నాకుడ ద్వారానే ఆస్వాదింపలేనట్టుగా లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతను వ్యాఖ్యానించుటది అట్టి తమో గుణమునందున్న వారు ముక్తిని సాధింపలేరు. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచమున అత్యంత ప్రధానమైన పాత్రను పోషింపవచ్చును, కానీ ముక్తికి మాత్రము వారు అర్హులు కాజారు. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తుని అవ్యాజ కృప కొరకై వేచి ఉండవలసినది. కనుకనే ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును జ్ఞాన మరియు విశ్వాసములతో అలవర్చుకొని ఆ మార్గమున జీవన పరిపూర్ణత్వమును పొందవలసి ఉన్నది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఏమంటున్నారో చూడండి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. జన్మ అంటే భగవంతుని యొక్క జన్మ, భగవంతుని యొక్క కర్మలు, ఆయన యొక్క లీలలు ఏవైతే ఉంటాయో వాటిని దివ్యమైనవి. అవి నార్మల్ వ్యక్తి, సాధారణ వ్యక్తి చేసేవి కాదనమాట. సాధారణ వ్యక్తి జన్మించినట్లు ఆయన జన్మించడం లేదు. ఇంతకు ముందు అనుకున్నాం. మనం ఎందుకు జన్మ తీసుకుంటాం చెప్పండి?
కర్మలు కర్మానుసారం చేయడానికి మాత్రం కర్మానుసారం కర్మలు చేయడానికి కర్మలు చేయడానికి కాదు, కర్మానుసారం కర్మలు తీసుకుంటాం. అనుభవించడానికి ఎగ్జాక్ట్లీ, కర్మని కర్మలు అనుభవించడానికి మనం జన్మ తీసుకుంటున్నాం. సో భగవంతుని జన్మ మన జన్మ డిఫరెన్స్ ఉంటుంది, అండ్ భగవంతుని కర్మకి మన కర్మకి డిఫరెన్స్ ఉంటుంది. సో భగవంతుడు కర్మ చేస్తే ఏంటది చెప్పండి, దాన్ని ఏమంటాం మనము? లీల ఇలా లీల అంటాం. సో అంటాం. మనం చేసే కర్మ లీల అవ్వదు అనమాట అది. ఓకే, సో ఈ రెండు ఏంటి అంటే దివ్యమైనవి. సో అవి భగవంతుడు ఎలా దివ్యమైన వాడో, భగవంతుడు చేసే జన్మ కర్మ, భగవంతుని జన్మ అండ్ భగవంతుడు చేసే కార్యాలన్నీ కూడా దివ్యమైనవి. అయితే ఎవరైతే వీటన్నిటిని తత్వతః ఏవం యో వేత్తి తత్వతః అంటే నిజంగా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా తత్వతః వాటి వెనకున్న తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, వేత్తి అంటే తెలుసుకోగలడం. అవి ఎగ్జాక్ట్ గా ఏ భావంతో కృష్ణ జన్మ కర్మ చేయడానికి వచ్చారో వాటిని అదే మూడ్తో అదే ఇంటెన్షన్ తో మనం అర్థం చేసుకోగలిగినట్లయితే ఎప్పుడు ఏమవుతుంది అంటున్నారు? త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. అటువంటి వ్యక్తికి ఈ దేహం ఏదైతే మనం ప్రెసెంట్ దేహం ఉందో దాన్ని ఒకసారి వదిలేసిన తర్వాత, అంటే మృత్యువు జరిగాక మళ్ళీ పునర్జన్మ నైతి మామేతి సోర్జున, మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు అర్జున అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో ఇందాక అనుకున్నాం మనం ఏ ప్లేస్కి వెళ్తే మనకి ఇంకా చింతలు కుంఠ అనేది ఉండదో ఆ ప్లేస్కి మనం తిరిగి వెళ్తాము అని ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అనమాట. ఇక్కడ స్పెసిఫిక్ గా డైరెక్ట్ గా చెప్పలేదు, మీరు ఆధ్యాత్మిక ధామానికి వస్తారు అని చెప్పడం లేదు. కానీ ఇక్కడ పునర్జన్మ లేదు అంటే అర్థం ఏంటి చెప్పండి? మళ్ళీ జన్మంటూ ఉండదు. ఎగ్జాక్ట్లీ, మళ్ళీ మనకి ఈ భౌతిక జగత్తులో జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. సో ఎందువల్ల ఉండదు అంటున్నారు? భగవంతుని యొక్క జన్మ కర్మల్ని తత్వతః తెలుసుకుంటే, చూడండి ఇంత సింపుల్ అయిపోయింది కదా. 84 లక్షల జీవరాశుల్లో కోటాను కోట్ల జన్మలు మనం ఈ జీవరాశుల్లో తిరిగి వచ్చిన మనము మొత్తం మళ్ళీ ఈ జన్మ మృత్యు జరా వ్యాధి చక్రానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే సింపుల్ ప్రాసెస్ చెప్తున్నారనమాట కృష్ణ. ఏమంటున్నారు? నా జన్మ గురించి నా కర్మ గురించి తత్వతః తెలుసుకున్నావంటే నువ్వు ఇంక మళ్ళీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఆలోచించండి, మనం ఇక్కడ ఉన్నాం కాబట్టే కదా మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, అవునా కదా? సో మనమంటూ ఈ శరీరంలో ఈ ధామంలో ఉన్నాం కాబట్టే మనకి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, రిలేషన్ ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, కెరియర్లో ప్రాబ్లమ్స్ అవ్వనివ్వండి, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ యు నేమ్ ఇట్, ఏ ప్రాబ్లం అయినా చెప్పండి, అసలంటూ మనం ఉన్నాం కాబట్టే కదా ప్రాబ్లమ్. మనము అంటే బేసిక్ గా ఈ శరీరంలో మనం ఉన్నాం కాబట్టి. సో ఆత్మగా ఉంది, భౌతిక శరీరంలో లేదు అంటే ప్రాబ్లం ఫ్రీ అయిపోయినట్టు అనమాట. సో అందుకే అంటారు శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ లో ఏమంటారు తెలుసా, ఆత్మ ఒక భౌతిక శరీరంలో చిక్కుకోవడం అంటే అంతకన్నా దారుణమైన స్థితి ఆత్మకి లేదంట. అంటే మనకి ఇట్లా శరీరాల్లో చిక్కుకుపోవడం అనేది అత్యంత దారుణమైన దౌర్భాగ్యమైన స్థితి అంట. సో ఎట్లా ఉన్నామంటే మనం ఈ శరీరాల్లో చిక్కుకుపోయి ఇంకా 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 కష్టాల పాలైపోతున్నాం అనమాట. సో భగవద్గీత చదివిన వ్యక్తికి అర్థమవుతుంది అనమాట, ఓకే వీటన్నిటికీ ఫుల్ స్టాప్ ఎలా పెట్టగలను, నేను నా ఒరిజినల్ ప్లేస్కి ఎలా వెళ్ళిపోగలను అంటే మనము భగవంతుని యొక్క జన్మ గురించి కర్మ గురించి తత్వతః తెలుసుకున్నప్పుడు వెళ్ళిపోగలము అని తెలుసుకుంటున్నాం. అయితే 4.7 4.8 శ్లోకాస్ చెప్పినప్పుడు కృష్ణనే రావాలా ధర్మాన్ని నిలబెట్టడానికి, కృష్ణనే రావాలా సాధువుల్ని రక్షించడానికి, దుష్టుల్ని శిక్షించడానికి, ధర్మ సంస్థాపన చేయడానికి అని డిస్కస్ చేసాం. మీకు గుర్తుందా లాస్ట్ క్లాస్ లో? భక్తుల ద్వారా గానీ లేకపోతే సో శిష్ట రక్షణ ఎవరి ద్వారా జరగచ్చు చెప్పండి? అంటే మంచి వారిని కాపాడాలంటే ఏది ఉంటే సరిపోతుంది? భగవన్ నామం ఉంటే సరిపోతుందా లేదు? ప్రహ్లాద్ మహారాజ్ మనకి ఎగ్జాంపుల్. సో ప్రహ్లాద్ మహారాజ్ ప్రతిసారి కూడా భగవన్ నామం జపిస్తూ ఉన్నారు కాబట్టి ఏ పెద్ద ప్రమాదం నుండి అయినా కానీ ఆయన కాపాడబడ్డారు. కాకపోతే ఆయన సరెండర్ లెవెల్ వేరుగా ఉంది. సో మనకంత సరెండర్ లెవెల్ లేదు కాబట్టి ఇవాళ మనం ఆ పవర్ ని మనం చూడలేకపోతున్నాం. కానీ ప్రహ్లాద్ మహారాజ్ యొక్క శరణాగతి లెవెల్ అనేది వేరే లెవెల్లో ఉంది కాబట్టి భగవన్ నామం అనేది శిష్టుల్ని రక్షిస్తుంది. ఓకే, దుష్టుల్ని శిక్షించాలంటే ఏమొస్తే సరిపోతుంది అనుకున్నాం చెప్పండి? భక్తులు
ప్రకృతి వైపరీత్యాలు వస్తే సరిపోతాయి అనుకున్నాం, గుర్తుందా? అవును మాత. ఆది 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 దైవిక క్లేశం ఒకటి పెట్టారంటే, సో అట్లాంటి క్లేశాలు ఒక్కటి ఇచ్చినా గానీ భగవంతుడు దుష్టుల్ని శిక్షించాలంటే శిక్షించేసేయచ్చు ఆయన. ఒకే దెబ్బతో దుష్టులందరినీ కూడా ఆయన తీసుకెళ్ళిపోవచ్చు. అండ్ అలానే ధర్మ సంస్థాపన చేయాలి అంటే కృష్ణనే రావాల్సిన అవసరం లేదు. దేని ద్వారా జరుగుతుంది అనుకున్నాం? భక్తుల ద్వారా కూడా అవుతుంది. భక్తుల ద్వారా కూడా ఎగ్జాక్ట్లీ. సో భగవంతుని యొక్క ప్రతినిధులు, భక్తులు, పార్షదులు, ఆచార్యులు, పార్షదులు. పార్షదులు ఎవరైతే ఉంటారో వారు వచ్చి ధర్మాన్ని నిలబెట్టగలరు. మనం ఎగ్జాంపుల్ గా శ్రీల ప్రభుపాదుల వారి గురించి కూడా డిస్కస్ చేసాం లాస్ట్ క్లాస్ లో. మరి ఈ 3 పనులు కృష్ణ రాకుండా కూడా జరగచ్చు కదా, మరి కృష్ణనే ఎందుకు వస్తున్నారు అనేది లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం చూచాయిగా. ఈ శ్లోకలో మనకి క్లియర్ గా అర్థమవుతుంది అనమాట. కృష్ణనే ఎందుకు వస్తున్నారు చెప్పండి. భక్తుల కోసం మాత. సో ఆయన ఏమంటున్నారు? జన్మ కర్మచ మే దివ్యం. నా జన్మ, నా కర్మలు మీరు అర్థం చేసుకోగలిగితే మీరు ఇక్కడ నుండి మళ్ళీ ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో కృష్ణ స్వయంగా రావడానికి మెయిన్ మోటో ఏంటి తెలుసా? ఫాలెన్ సోల్స్ ఎవరైతే ఈ భౌతిక జగత్తులో చిక్కుకుపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క జన్మ గురించి, కర్మ గురించి తెలుసుకొని, విని, ఆస్వాదించి తత్వతః దాని జ్ఞానం అనేది పొంది వాళ్ళు మళ్ళీ జన్మ అనేది తీసుకోకుండా భగవద్ధామానికి వెళ్ళాలి అనే ఇదితో మనకి భగవంతుడు సాక్షాత్తు ఆయనే వచ్చి లీలలు చేస్తున్నారు అనమాట. అర్థమవుతుందా? అర్థమైంది మాత. సో అందుకని ఏమంటారు తెలుసా, భగవంతుడు ఎందుకు ఇదంతా చేస్తున్నారంటే మనం ఇక్కడ కష్టపడడం ఆయనకి ఇష్టం ఉండదు. ఓకే, ఇక్కడ కష్టపడుతున్నామన్న విషయం భగవంతునికి తెలుసు అనమాట. అందుకనే భగవంతుడు ఆచార్యుల్ని పంపిస్తున్నారు మనకి బోధన చేయడానికి. కృష్ణనే స్వయంగా వచ్చి లీలలు చేస్తున్నారు. చైతన్య మహాప్రభుగా వచ్చి హరినామ హరే కృష్ణ మహామంత్రాన్ని మనకి ప్రచారం చేస్తున్నారు. సో ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే కృష్ణకి మనం కష్టపడడం ఇష్టం ఉండదు అనమాట. సో కృష్ణ పరితపిస్తూ ఉంటారనమాట. అరే ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు, ఎందుకు ఇలా బాధలు పడుతున్నావు, అసలు నువ్వు ఉండకూడని ప్లేస్ లో నువ్వు ఉన్నావు. నువ్వు ఎలా అంటే ఇప్పుడు నీటిలో ఉండే చేప బయటకు వచ్చింది అనుకోండి, ఆ చేప ఎలా ఉంటుంది? ఇలా కొట్టుకుంటూ ఉంటది మాతాజీ. గిల కొట్టుకుంటూ ఉంటుంది, కొంచెం సేపు ఉంటుంది, తర్వాత ప్రాణం అనేది వదిలేస్తుంది. మన పరిస్థితి కూడా అంతే అన్నమాట. మనం ఉండాల్సిన ప్లేస్ అది, భగవంతుడు ఉండే ప్లేస్, భగవంతుని ధామంలో మనం ఉండాలి. కానీ మనం ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం ఇక్కడ ప్రతి దానికి కూడా అలానే కొట్టుకుంటున్నాం. అవునా కదా చెప్పండి? స్థిరంగా ఉండగలుగుతున్నామా? ఇక్కడ ప్రశాంతంగా ఉండగలుగుతున్నామా? ఒక క్షణం ఆనందం కోసం ప్రయత్నం చేయాలి అంటే ఎంతో సమయం కష్టపడితే గానీ మనకు ఆ ఒక్క క్షణమో, ఒక నిమిషమో, ఒక గంటో ఆనందం అనేది రావాలి అంటే ఎంతో కష్టపడాలి. అవునా కదా? అవును మాతాజీ. అవును మాతాజీ. మళ్ళీ ఆనందం కాసేపే ఉంటది. వచ్చిన ఆనందం ఏమన్నా నిలుస్తుందా అంటే నిలవడం లేదు. పోనీ వచ్చిన ఆనందం వల్ల మనకేమన్నా తృప్తి కలుగుతుందా అంటే కలగడం లేదు. సో అసలు మనం ఎక్కడైతే ఉండకూడదో ఆ ప్లేస్ లో ఉన్నాం కాబట్టి భగవంతుడు మనల్ని అందరినీ తిరిగి తన ధామానికి తీసుకువెళ్ళాలి అన్న ఇంటెన్షన్ తో ఆయన జన్మ కర్మ తీసుకుంటారనమాట. జన్మ తీసుకొని కర్మలు అనేవి ఆచరిస్తూ ఉంటారనమాట. ఓకేనా? అంటే మాతాజీ ఇప్పుడు మాతాజీ దివ్యం జన్మ కర్మ గురించి మనం తెలుసుకుంటాం కదా మాతాజీ. మన కోసం కృష్ణుడు అలా వచ్చి మనల్ని తీసుకెళ్ళడానికి చూస్తుంటారు అంటున్నారా? అలాగా అంతే. అవును, మనందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం. అంటే మనందరి కోసం అంటే ఇప్పుడు జన్మ కోసం కర్మ కోసం తెలుసుకున్న వారి కోసం అంటారా, లేకపోతే అందరి కోసం? అందరి కోసం వస్తారనమాట కృష్ణ. అందరి కోసము ఆయన జన్మ తీసుకొని వచ్చి లీలలు అనేవి చేసి ప్రతి ఒక్కరు కూడా ఆయన లీలల్ని తత్వతః తెలుసుకొని వాటిలో రమించిపోయి ఈ జగత్తుకి నేను సంబంధించిన వాడిని కాదు, నాకు అటువంటి కృష్ణకి నేను చెందిన వాడిని అని మనం తత్వతః తెలుసుకొని మళ్ళీ మనం ఆ ధామానికి వెళ్ళగలిగితే ఆ ఇంటెన్షన్, ఆ పర్పస్ కోసం కృష్ణ వస్తున్నారనమాట. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్, మరి భగవంతుని యొక్క జన్మ కర్మ తెలుసుకోవాలంటే మార్గం ఏంటి చెప్పండి? తత్వతః తెలుసుకోవాలి అంటున్నారు. ఓకే, భగవంతుడు జన్మాష్టమి రోజు, ఓకే కృష్ణ జన్మ అంటే జన్మాష్టమి రోజు జన్మ తీసుకున్నారండి భగవంతుడు. అండ్ భగవంతుడు చేసిన లీలలు ఏంటంటే నాకు 2-3 లీలలు తెలుసండి. కాళియా స్నేక్ పైన ఆయన డాన్స్ చేశారు, లేకపోతే గోపికలతో ఆయన రాసలీల చేశారు, ఇట్లాంటి కొన్ని 2-3 లీలలు చెప్తారు. పోనీ ఇట్లా 2-3 లీలలు చెప్పి ఆయన జన్మాష్టమి రోజు పుట్టారండి అని ఇట్లా ఏవో అక్కడక్కడ మనం విన్న వీడియోస్, విన్న కథల ద్వారా మనం చెప్పగలిగితే మనకు పునర్జన్మ లేకుండా పోతుందా చెప్పండి? అక్కడ పాయింట్ భాగవతం భగవద్గీత, భాగవతం భగవద్గీత గురువు ద్వారా తెలుసుకుంటే గానీ మనము తెలుసుకోలేము మాతాజీ. కృష్ణ కోసం తెలుసుకోవడం చాలా కష్టం మాతాజీ. మరి
తత్వతః తెలుసుకోవాలంటే మార్గం ఏంటి చెప్పండి? గురువును గురువు ఆశ్రయించాలి మాతాజీ. ప్రామాణిక గురువులను గురు పరంపర ఆశ్రయించాలి. ద్వారా గురువు వచ్చే ద్వారా గురువులను శాస్త్రాలను ఆశ్రయించాలి ఆశ్రయించాలి. మాతాజీ. ఎస్. సో కృష్ణ మనకి ఫ్యూచర్ లో చెప్తారనమాట, భగవద్గీత ముందుకెళ్ళాక చెప్తారు. భక్త్యా మాం అభిజానాతి యావన్ యాస్యాస్మి తత్వతః. భక్తులు మాత్రమే నా గురించి తత్వతః తెలుసుకోగలరు. ఇక్కడ ఏమంటున్నారు చెప్పండి? తత్వతః నా జన్మ కర్మ గురించి తెలుసుకున్న వ్యక్తికి మళ్ళీ పునర్జన్మ ఉండదు అంటున్నారు. ఆ శ్లోకాలు ఏమంటున్నారు? భక్త్యా మాం అభిజానాతి, భక్తితో మాత్రమే అభిజానాతి నన్ను తెలుసుకోగలరు. యావన్ యాస్యాస్మి తత్వతః. ఎలా తెలుసుకోగలరు? తత్వతః నన్ను తెలుసుకోగలరు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఈ 2 శ్లోకాలు కలిపినప్పుడు మనకు అర్థమవుతుంది. సో కృష్ణ గురించి తెలుసుకోవడం అంటే అంత సింపుల్ ప్రాసెస్ అయితే కాదు. ఏదో నేను 4 యూట్యూబ్ వీడియోలు చూశాను, లేకపోతే 4 షార్ట్స్ చూశాను, కృష్ణ అలా ఇలా చేశారు, సో నేను కూడా పునర్జన్మ అనేది లేకుండా నాకు కుదురుతుందా అంటే నో, దట్ ఈస్ నాట్ సో సింపుల్. కృష్ణని తత్వతః తెలుసుకోవాలి అంటే దానికి ఒక మార్గం ఉంటుంది. ఇందాక మీరందరూ అన్నట్టు గురువుని ఆశ్రయించాలి. అది కూడా పరంపరలో, మనకి ప్రామాణికమైన పరంపరలో వచ్చిన గురువు దగ్గర మనం ఆశ్రయం తీసుకొని ఆ గురువుకి మనం సేవ చేసి, గురువు నోటి ద్వారా వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని మనం ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మనకి తత్వతః భగవంతుని గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అప్పుడు మాత్రమే మనకి పునర్జన్మ లేని స్థితికి వెళ్ళగలుగుతాం. లేదు అంటే మాత్రం పునర్జన్మ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. సో లేదు అంటే మాత్రం మళ్ళీ ధర్మం పడిపోయే ప్రపంచంలోనే మనము ఉండిపోవాల్సి వస్తుంది అనమాట. సో కృష్ణ వస్తుంటారు, ధర్మం నిలబెడుతుంటారు, మళ్ళీ పడిపోతూ ఉంటుంది. మనం మాత్రం ఇక్కడే తిరుగుతూ ఉంటాం అనమాట. ఇక్కడే తిరుగుతూ ఉంటాం. దీని నుండి బయటికి రావాలంటే ఒకటే మార్గం ఏంటి అంటే భగవంతుని శరణు పొందడం. అది ఎలా అంటే ఒక గురుముఖతః, గురువుని ఆశ్రయించి భగవద్భక్తి అనేది చేసి భగవంతుని శరణు పొందినప్పుడే తత్వతః తెలుస్తుంది. మనకి ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే శ్రీల ప్రభుపాదుల వారు ఒక పెద్ద చెట్టు హైట్ లో ఉందనుకోండి, చెట్టు, ఆ చెట్టు పైన కొమ్మకున్న ఏదన్నా ఫ్రూట్ మనం అందుకోవాలి అంటే ఏం మాధ్యమం లేకుండా మనకు కుదురుతుందా? కుదరదు మాతాజీ. కుదరదు. అదే ఒకవేళ ఆ చెట్టే తన కొమ్మని కిందకి వంచి ఇట్లా వంచి మన చేతి దాకా ఆ కొమ్మని వంచింది అనుకోండి ఆ చెట్టు, అప్పుడు ఆ పండును మనం కోసుకోగలమా లేదా చెప్పండి? కోసుకోగలం మాతాజీ, కోసుకోగలము. సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే మనం భగవంతుని గురువు చెప్పిన ఆజ్ఞల్ని అనుసరించడం వల్ల ఏమవుతుంది అంటే, ఫాలో అవడం వల్ల ఏమవుతుంది అంటే భగవంతుడే తన కృపతో తన గురించి అర్థం చేసుకునే శక్తిని మనకిస్తారనమాట. సో మనకి చతుశ్లోకి భగవద్గీతలో ఉంటుందన్నమాట. ఏమంటారంటే తేషాం ఏవానుకంపార్థం అహం అజ్ఞానజం తమః నాశయామ్యాత్మ భావస్థో జ్ఞానదీపేన భారత అంటారనమాట. అంటే నేనే మీ మనస్సులో ఉన్న అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తాను, నా కృపని మీ పైన చూపించి నేను అజ్ఞానాన్ని తొలగిస్తాను, నేనే మీకు ఆ జ్ఞానాన్ని ఇస్తాను. నా గురించి ఎలా తెలుసుకో తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగం తం ఏన మాం ఉపయాంతితే. అంటే దీని అర్థం ఏంటి? ఎవరైతే సతతం భగవంతుణ్ణి ప్రీతితో ప్రేమతో ఆరాధిస్తారో నేనే వారికి కావాల్సిన బుద్ధిని ఇస్తాను, ఆ బుద్ధి ద్వారా వాళ్ళు నన్ను తెలుసుకోగలరు అంటున్నారు. సో బేసిక్ గా ఒకటి మనం అర్థం చేసుకోవాలన్నమాట, మన చేతిలో ఏమీ లేదు. మన చేతిలో ఉన్నది ఏంటి తెలుసా? గురువు పాదాల్ని మనం గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా కృష్ణ మనకి ఏదైతే కావాలో అది తెలుపుతారు. లోపలే పరమాత్మలాగా ఉన్నారు కదా, ఏ జ్ఞానం అయితే మనకి కావాలో ఆ జ్ఞానాన్ని మనకిస్తారు, ఏ అజ్ఞానం అయితే మనలో ఉందో ఆ అజ్ఞానాన్ని తొలగిస్తారు, ఆ బుద్ధి యోగాన్ని మనకిచ్చి మనకి కృష్ణ తత్వతః అర్థమయ్యేలాగా కృష్ణనే చేస్తారనమాట. అలా మాత్రమే మనం భగవంతుణ్ణి తెలుసుకోగలం తప్ప ఇంకొక మార్గం లేదు. అందుకనే ఏమంటారు, గురువుని ఎవరైతే ప్లీజ్ చేశారో భగవంతుణ్ణి వాళ్ళు ప్లీజ్ చేసేస్తారు అంటారు. యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య ఆ ప్రసాద న గతి కుతోపి అంటారు. అంటే గురువుని ఎవరైతే ప్రసన్నం చేసుకుంటారో వాళ్ళు భగవంతుడిని ప్రసన్నం చేసుకుంటారు. భగవంతుడు ప్రసన్నం అయ్యాడు అనుకోండి, మనల్ని ఎవరైనా బాగా తృప్తి పరిచేలా చేశారనుకోండి, మనం వారికి ఏమి ఇవ్వాలనుకుంటాం? మన దగ్గర ఉన్న బెస్ట్ థింగ్ ఇవ్వాలనుకుంటామా లేదా?
వాళ్ళు మనకి చాలా సేవ చేశారు. మనకి చాలా ప్రియంగా నచ్చేలాగా ఉన్నారనుకోండి. సో, మనం వారికి ఎప్పుడు కూడా మన దగ్గరున్న బెస్ట్‌ది వాళ్ళకివ్వాలి అనుకుంటాం. సో, మనం గురువుకి మంచిగా శుశ్రూష చేసి గురువు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయ్యామనుకోండి, ఆటోమేటిక్‌గా కృష్ణ ప్లీజ్ అయిపోయి, కృష్ణ ఏమనుకుంటారంటే, నా దగ్గరున్న బెస్ట్ థింగ్ నేను వీళ్ళకివ్వాలి. నా దగ్గరున్న బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా? వీళ్ళని ఇక్కడి నుండి తీసుకొచ్చి ఆధ్యాత్మిక ధామానికి తీసుకెళ్లే మార్గం ఏదైతే ఉంటుందో అది బెస్ట్ థింగ్ అన్నమాట. సో, అందుకనే భగవంతుడు మనకి పరమాత్మలాగా ఉండి ఆ బుద్ధి యోగాన్ని ఇచ్చి ఎలా తత్వతః మనం భగవంతుడిని అర్థం చేసుకోవాలో భగవంతుడు మనకి తెలుపుతారన్నమాట. సో, ఇది ఒక్కటే మార్గము భగవంతుడిని తత్వతః తెలుసుకోవడానికి. ఇది కాకుండా నా దగ్గర డబుల్ మాస్టర్స్ ఉన్నాయి, డబుల్ పీహెచ్‌డీలు ఉన్నాయి. నా బ్యాంక్ బ్యాలెన్స్‌లో ఒక 1,00,000 కోట్లున్నాయి. నేను ఇంత పదవిలో ఉన్నాను. లేకపోతే నేను ఈ మొత్తం ఈ ఒక యునైటెడ్ స్టేట్స్ అనే ఇదిలో నేను అంత హోదాలో ఉన్నాను. లేకపోతే నేను ఇంత బలంగా ఉన్నాను. నా దగ్గర ఇంత అంత ఉంది అని చెప్తే వీటితో ఏదన్నా మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలమా? లేదు మాతాజీ. ఆఫ్టర్ ఆల్ ఏదైతే మన దగ్గర ఉందో అది భగవంతుని యొక్క ఇంకా ఈ ఇసుక రేణువు కూడా ఇంకా ఉండదన్నమాట. మన దగ్గర ఎంత ఉన్నా కానీ ఈ బ్రహ్మాండం అంతా మనది అయిపోతుందా చెప్పండి? అట్లాంటి బ్రహ్మాండాలు భగవంతుని యొక్క శ్వేత గ్రంథుల నుండి వచ్చేస్తా ఉన్నాయి. ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి, ఇట్లా వస్తున్నాయి, ఇట్లా వెళ్ళిపోతున్నాయి. సో మన దగ్గర ఉన్నది ఏ పాటది ఇంకా చెప్పండి? ఎస్ ఆర్ నో చెప్పండి. అంటే ఒక అగ్ని చాలా అనుకోవాలి. సో మన దగ్గర ఉన్న ఏది కూడా భగవంతుణ్ణి ప్రసన్నం చేయదు. కానీ మన దగ్గర భక్తి భావం ఉందనుకోండి, ఆయన కట్టుబడిపోతారనమాట, లొంగిపోతారనమాట. ఇంకా కృష్ణ సాధన చేస్తూ సిన్సియర్ గా భక్తి చేస్తూ ఉన్నామంటే తత్వతః వాళ్ళకి అర్థమైపోతుంది. ఇంకా మీకు ఈ విషయం తెలుసా? వాళ్ళు చదువుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకు ఒకవేళ చదువు రాకపోయినా కూడా నామ జపం అనేది పట్టుకున్నారనుకోండి, దేర్ ఆర్ ఫ్యూ ఆచార్యస్ ఇన్ అవర్ పరంపర. కొంతమంది ఆచార్యస్ ఉన్నారు మన పరంపరలో. వారికి స్వతహాగా మనకి చదవడం రాయడం అనేది, చదువు అనేది, మనకి భౌతిక విద్య అనేది వారికి లేదనమాట. సో మనం ఏమనుకుంటాం, భౌతిక విద్య ఉంటేనే భగవంతుని గురించి అర్థం చేసుకోగలము, ఇవి చదివి తెలుసుకోగలము అనుకుంటాం కదా. కానీ సిన్సియర్గా వాళ్ళ గురువు చెప్పిన ఆజ్ఞల్ని పాటిస్తూ అనుసరిస్తూ ఉన్న వ్యక్తికి ఈ భౌతిక చదువుతో సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ ఏమంటారంటే, ఒక 12 ఇయర్స్ పాటు ఎవ్రీడే మార్నింగ్ బ్రహ్మ ముహూర్తంలో డైలీ మనం 16 మాలలు జపం చేసిన తర్వాత మన నోటి నుండి ఏదైతే వస్తుందో అది శాస్త్రాలకి అనుగుణంగా ఉంటుందంట. నువ్వు శాస్త్రాలు చదివి మాట్లాడడం కాదు, 12 ఏళ్ల పాటు నువ్వు హరినామాన్ని తీసుకున్నావు బ్రహ్మ ముహూర్తంలో, దాని వల్ల వచ్చిన ప్యూరిఫికేషన్ ఎట్లా ఉంటుంది అంటే, మన నోటి వెంట ఏ పలుకొచ్చినా కూడా అది శాస్త్రాలకి అనుగుణంగా ఉంటుందంట. సో ఆలోచించండి, కృష్ణ ఒకవేళ మనకి జ్ఞానం ఇవ్వాలి అంటే ఏమన్నా లిమిటేషన్స్ ఉన్నాయో చెప్పండి? ఏమీ లేవన్నమాట. సో భక్తి యొక్క స్పెషాలిటీనే అదనమాట. సో భగవంతుని అర్థం చేసుకోవాలంటే భక్తినే మార్గము. భక్తి చెయ్యాలి అంటే మన దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ భక్తి అనమాట. సో మిగిలిన వాటన్నిటికీ కూడా ఓకే, నీకు ఆ క్వాలిఫికేషన్ ఇది ఉండాలి, అది ఉండాలి, ఇది ఉండాలని చెప్పి మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. కానీ భక్తికి అవి ఏవి ఉండవు అనమాట. నీకు చదువు వచ్చా రాదా పర్లేదు, భక్తి చేయొచ్చు. నీకు తెలివి ఉందా లేదా పర్లేదు, భక్తి చేయొచ్చు. నువ్వు అందంగా ఉన్నావా లేదా పర్లేదు, భక్తి చేయొచ్చు. నీ దగ్గర డబ్బు ఉందా లేదా పర్లేదు, భక్తి చేయొచ్చు. డబ్బున్న వ్యక్తినే భక్తి చేయగలరా? కృష్ణ అలానే చెప్పారా? మనకు భగవద్గీతలో ముందుకెళ్లే కొద్ది 9th చాప్టర్ లో ఏమంటారు? పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తి ఉపహృతం అశ్నామి ప్రయతాత్మనః. నాకు రోజు ఒక ప్లేట్ నిండా 56 ఐటమ్స్ చెప్పన్బోక్ పెడితేనే నేను నీకు నా కృపని అందులో జోడించిస్తాను అని కృష్ణ చెప్పారా? లేదు. దగ్గర ఏమీ లేకపోయినా ఒక తులసాకు పెట్టు నా పాదాల దగ్గర, నీ దగ్గర అది కూడా లేదా, ఇంత చిన్న నీళ్లు, ఒక చిన్న గ్లాస్ లో నీళ్లు పట్టి పెట్టు చాలు, అది కూడా నేను స్వీకరిస్తాను అని చెప్పండి. అంటే బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మాతాజీ అంటారు మాతాజీ. నేను అది అమరేంద్ర ప్రభుజీ క్లాస్ లో విన్నాను అది. సో అది ఎవరైతే డైలీ మార్నింగ్ లేచి 12 సంవత్సరాల పాటు కంటిన్యూస్ గా 16 మాలల జపం చేస్తారో వారి నోటిని వెంట వచ్చేది అది శాస్త్రాలకి సింక్ అయిపోతుందంట మాతాజీ. మనం శాస్త్రాలు చదివి తెలుసుకోలేకపోయినప్పటికీ కూడా నామశక్తి వల్ల అంత శక్తి అనేది మనకు వచ్చేస్తుందంట, అంత జ్ఞానం అనేది వచ్చేస్తుంది అంటారు అనమాట. సో
భక్తి అనేది ఎలాంటి క్వాలిఫికేషన్స్ లేకపోయినా కూడా చేయగలిగినంత సులువైన పద్ధతి అన్నమాట. సో భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలి అంటే ప్రాసెస్, కష్టమా అంటే కష్టం, సింపులా అంటే సింపుల్. ఎలా కష్టం ఎలా సింపుల్ చెప్పండి? కష్టం అంటే జపం చేసినప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది, మరి కాన్సన్ట్రేషన్ రాదంతే. మిగతాదంతా ఆధ్యాత్మిక శ్రవణం చేయడానికి అంతా చాలా బాగుంటది. సో భక్తి చేస్తున్నప్పుడు మనకి ఏదైతే మన మనస్సు చాలా బాగుంటది. లాగేస్తుంటుందో దాన్ని కంట్రోల్ చేయడం అనేది మనకి కష్టం. కానీ ఒకసారి ఈ ప్రాసెస్ అనేది ఎంత సింపుల్ అనేది మనకు అర్థమైంది అనుకోండి, అంటే బేసిక్ గా నువ్వు ఏదైతే ఫ్యామిలీలో ఉన్నావో అదే ఫ్యామిలీలో ఉండి నువ్వు భక్తి కంటిన్యూ చేయొచ్చు. నువ్వు ఏదైతే ఉద్యోగం చేస్తున్నావో అదే ఉద్యోగం అనేది నువ్వు కంటిన్యూ చేస్తూ భక్తి చేయొచ్చు. నువ్వు ఏది వదలాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని నియమాలు, అంటే అది కూడా ఏంటి అంటే మన మనస్సు కంట్రోల్ అనేది తప్పుతుంది కాబట్టి ఆ నియమాలు అంతే. అనేవి పెట్టి మనల్ని భక్తి మార్గంలో భగవంతుని తెలుసుకునేలాగా మనకు ఆ నియమాలు అనేవి పెట్టారనమాట. సో భక్తిలో మనం వదలాల్సిన అవసరమే లేదు, జస్ట్ కృష్ణని జోడిస్తే సరిపోతుంది అనమాట. సో ఈ మార్గం అనేది చాలా సింపుల్. భక్తి మార్గం అనేది వెరీ ఈజీ, ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వగలిగేలాగా ఉంటుంది. కానీ ఫాలో అవుతున్నప్పుడు మన మైండ్ ని, మన సెన్సెస్ ని, మన ఇంటెలిజెన్స్ ని అదుపులో పెట్టుకోవడంలో మనకి కొంచెం కష్టం అనిపించవచ్చు. ఆ కష్టం అనిపించినా కూడా అప్పుడు కూడా మనం భగవంతుని పాదాలు పట్టుకొని శరణాగతులం అయిపోయాం అనుకోండి, అప్పుడు ఫెయిల్యూర్ కూడా సక్సెస్ అనమాట. ఒకవేళ మనం పొరపాటున ఏదో తప్పు చేసేసాము, ఓకే, అది కూడా మనం కృష్ణ పాదాల దగ్గరికి వెళ్ళిపోయి, కృష్ణ నేను నా పాత అలవాట్ల వల్ల, నా పూర్వజన్మ వాసనల వల్లేమో నేను ఈ తప్పు చేసేసాను, దయచేసి నేను మళ్ళీ ఈ తప్పు చేయకుండా ఉండే శక్తిని, బుద్ధిని నాకు ఇవ్వు అని చెప్పి వేడుకున్నాం అనుకోండి, ఆ తప్పుని కృష్ణ మాఫ్ చేసేస్తారనమాట. తీసేసి మళ్ళీ ఆ తప్పు జోలికి వెళ్లకుండా మనకి ఆ శక్తిని, బుద్ధిని ఇస్తారనమాట. సో బేసిక్ గా భక్తి అనేది ప్రతి ఒక్కరికి అవైలబుల్ గా పెట్టారు కృష్ణ. ఎందుకు పెట్టారు అంటే తత్వతః భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం భక్తి. తత్వతః అర్థం చేసుకుంటేనే మనం ఇక్కడి నుండి వెళ్ళిపోగలుగుతాం. ఒకవేళ భక్తికి ఇట్లాంటి ఏం క్వాలిఫికేషన్స్ లేకుండా భక్తికి కూడా ఇట్లా 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 ఇది చేస్తేనే, ఇది ఉంటేనే అవుతుంది అని చెప్పి కృష్ణ కండిషన్స్ పెట్టారనుకోండి, అప్పుడు కృష్ణకి అందరినీ తీసుకువెళ్ళాలి అనే ఇంటెన్షన్ ఉన్నట్లా లేనట్లా? లేనట్లు. కానీ కృష్ణ ఎటువంటి క్వాలిఫికేషన్స్ పెట్టలేదు. భక్తి ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు, నువ్వు ఏ ఫ్యామిలీలో పుట్టినా ఎక్కడున్నా నువ్వు హరినామం చెప్పొచ్చు అని అంటున్నారంటే కృష్ణ యొక్క ఇంటెన్షన్, కృష్ణ యొక్క హృదయం అనేది మనకు అర్థమవుతుందా లేదా? అందరి కోసం, అందరూ వెళ్ళాలి. అందరూ ప్రతి ఒక్కరు కూడా మీరు వచ్చేసేయాలి అని కృష్ణ యొక్క తపన అనమాట. అందుకనే కృష్ణకి చాలా ప్రియమైనది ఎవరు అంటే ఎవరైతే భగవద్భక్తి గురించి ప్రచారం చేస్తూ ఉంటారో వాళ్ళు కృష్ణకి చాలా ప్రియంగా ఉంటారన్నమాట. ఎందుకు ప్రియంగా ఉంటారు అంటే వాళ్ళకి భగవంతుని గురించి తెలియజేసామనుకోండి, వాళ్ళు కూడా భక్తి చేయడం మొదలు పెట్టారనుకోండి, ఒక ఆత్మ భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతుంది కదా. సో భగవంతుని పనిని మనం సింప్లిఫై చేసేస్తున్నాం, అవునా కదా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి మీరు, నాకు చాలా పనులు ఉన్నాయి కిచెన్ లో, సో రాణి మాతాజీ వచ్చేసి, మాతాజీ నేను మీకోసం వెజిటబుల్స్ కట్ చేసి పెడతాను అన్నారు అనుకోండి, నాకేమనిపిస్తుంది, అమ్మయ్య మాతాజీ వచ్చారు, నాకు నా పని కొంచెం తగ్గించారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. సో మనం కూడా ఏం చేస్తున్నాం, భగవంతుని పని ఏంటి, ఆయన జన్మ కర్మ చేసి మనల్ని అందరినీ ఆయన ధామానికి తీసుకెళ్లిపోవాలని భగవంతుడు పరితపిస్తూ ఉన్నారు. సో మనం కృష్ణ చైతన్యం ప్రచారం చేస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది, మనమే ఒక ఆత్మకి భగవంతునితో సంబంధం ఇది అని చెప్పి తెలిపి వాళ్ళు భగవన్నామం చేసేలా చేసి, వాళ్ళు భగవద్గీత తెలుసుకునేలా చేసి, వాళ్ళు భక్తి చేసేలా చేస్తున్నామంటే అర్థం ఏంటి అంటే వాళ్ళని భగవద్ధామానికి పంపిస్తున్నాం. అంటే భగవంతుని పనిని మనం సులభతరం చేస్తున్నామా లేదా? సో అందుకనే ఎవరైతే భగవద్భక్తి ప్రచారం చేస్తారో వాళ్ళంటే భగవంతునికి చాలా ఇష్టమైన వాళ్ళు అనమాట. ఒకటి ఏంటి అంటే వాళ్ళ కష్టాలన్నిటి నుండి మనం బయటికి తీసుకొస్తున్నాం. మార్కెట్లో ఒక వ్యక్తి తప్పిపోయిన వ్యక్తికి ఒక వ్యక్తి వెళ్ళి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, చిన్న బాబు తప్పిపోయాడు అనుకోండి, ఆ బాబు దగ్గరికి వెళ్ళి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు, నీకు చాక్లెట్స్ ఇస్తా, ఐస్ క్రీమ్స్ ఇస్తా అన్నారు. సో ఆ బాబు తీసుకున్నాడు, తిన్నాడు, అది అయిపోయాక మళ్ళీ ఏడవడం మొదలు పెట్టాడు. ఇంకొక వ్యక్తి వచ్చాడు, అరే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, దాదా నీకు మంచి డ్రెస్సులు కొనిస్తా అంటారు. సో డ్రెస్సులు కొంటాడు, వేసుకుంటాడు, మళ్ళీ ఏడుస్తున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి వచ్చి ఏం చేశాడంటే, యాక్చువల్లీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అంటే మీ పేరెంట్స్ నుంచి నువ్వు తప్పిపోయావు అని అంటున్నావు కదా, సో నిన్ను మీ పేరెంట్స్ దగ్గరికి చేరుస్తాను, మీ పేరెంట్స్ డీటెయిల్స్ చెప్పు అని చెప్పి ఈ బాబుని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి చేర్చారనుకోండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయినట్లా కాదా చెప్పండి? సాల్వ్ అయిపోయినట్లే. సో ఏమవుతుంది, సో మనం ఒక్కొక్క ప్రాబ్లం కి సొల్యూషన్ ఇవ్వడం కాదు,
అల్టిమేట్ గా ఏం ప్రాబ్లమ్స్ లేని స్థితికి ఆ బాబుని మనం చేర్చాం. ఎగ్జాక్ట్లీ. సో అలానే మనం భక్తి ప్రచారం చేస్తున్నాం అనుకోండి, ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వట్లేదు. ఫినాన్షియల్ ప్రాబ్లం ఉందా, పోనీ ఇది తీసుకో. రిలేషన్ ప్రాబ్లం ఉందా, ఇది తీసుకో. ఆ ప్రాబ్లం ఉందా, ఇది. ఈ ప్రాబ్లం ఉందా, అలా మనం ఒక్కొక్క ప్రాబ్లం హ్యాండిల్ చేయడం లేదు. అసలు ప్రాబ్లమే లేని స్టేజ్కి వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాం. ఎలా తీసుకెళ్తున్నాం? మన యొక్క పరమపిత అయిన భగవంతుని పాదాల దగ్గరికి వాళ్ళని చేరుస్తున్నాం కాబట్టి ఇంకా అది వాళ్ళకి సుప్రీం షెల్టర్ అయిపోతుంది అనమాట. సో అందుకనే భగవంతుని భక్తి ప్రచారం చేస్తూ భగవంతుని భక్తి ఆచరించే వాళ్ళంటే భగవంతునికి చాలా ఇష్టంగా ఉంటారనమాట. సో తత్వతః భగవంతుని తెలుసుకోవడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి అంటే భక్తి, అంతే. భక్తి కాకుండా ఇంక ఏ మార్గం తీసుకున్నా కూడా భగవంతుణ్ణి మనం తెలుసుకోలేము. చాలా మంది ప్రయత్నం చేస్తూ ఉంటారు, వేదాలని శాస్త్రాలవి చదివి భక్తి మార్గాన్ని తీసుకోకుండా మేము నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలి అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది మనకి అల్టిమేట్ డెస్టినేషన్ కాదనమాట. సో నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అనేది ఎలా ఉంటుంది అంటే, కలిసిపోతున్నాము ఇంకా మనకి ఏమీ ఉండదు ఉనికి అని అనుకుంటాం. కానీ దాన్ని ఎలా పోలుస్తారంటే, ఒక పచ్చని చెట్టు పైన ఒక పచ్చని చిలుక వెళ్ళి వాలింది అనుకోండి, ఎలా ఉంటుంది? దూరం నుండి చూసినప్పుడు రెండు కలిసిపోయినట్లు అనిపిస్తాయి, కానీ రెండు కలిసిపోతాయా? లేదు మాత. డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎప్పుడు చిలుక అనేది మన చెట్టులో కలిసిపోదు, కొన్ని చెట్టు వచ్చేసి చిలుకలో కలిసిపోవడం అనేది ఉండదు అనమాట. రెండు ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. సో నిరాకార బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం కూడా ఇదే ఎగ్జాంపుల్ చెప్తారనమాట. మనం వెళ్ళి కలవడం అనేది జరగదు, మన ఇండివిజువాలిటీ మనకు ఉంటుంది అనమాట. సో కానీ అక్కడికి వెళ్ళాక కొంతకాలం మనకి ఏం చేయాలో తోచక మళ్ళీ తిరిగి ఇక్కడికి రావడం జరుగుతుంది. కానీ భక్తి చేసినప్పుడు ఏమవుతుంది అంటే పునర్జన్మ అనేది అక్కడ ఉండే ఛాన్స్ చాలా హై 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 ఛాన్స్ ఉంటుంది అనమాట. సో బ్రహ్మజ్యోతి దాకా వెళ్తేనే పునర్జన్మ ఉంది అంటే, ఇంకా వేదాలు పట్టుకొని మనము దేవీ దేవతల లోకాలకి వెళ్ళామనుకోండి, స్వర్గలోకాలకి, పునర్జన్మ ఛాన్స్ ఉందా లేదా చెప్పండి? ఉంది మాతాజీ. కంపల్సరీ వస్తుంది అనమాట. సో ఈవెన్ మనం బ్రహ్మలోకం దాకా వెళ్ళినా, మనకి భౌతిక జగత్తులో టాప్ మోస్ట్ ప్లానెట్ అనేది బ్రహ్మలోకం అనమాట, సత్యలోకం అంటారు. సో సత్యలోకం దాకా వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ పునర్జన్మ అనేది ఉంటుంది అనమాట. అఫ్ కోర్స్ బ్రహ్మదేవుని యొక్క వయస్సు అనేది 100 సంవత్సరాలు. అండ్ ఒక్కొక్క రోజులో అంటే 12 గంటల్లో మనకి ఎన్నో మహాయుగాలు, 14 మనువులు వస్తారు. సో అట్లా ఎన్నో మహాయుగాలు అనేవి మనకి నడుస్తున్నప్పటికీ కూడా ఆయన యొక్క లైఫ్ అనేది టెంపరీనే. ఎంత టెంపరీ అంటే, బ్రహ్మాండం ఇలా క్రియేట్ అయ్యి బ్రహ్మ సృష్టి చేసి జగత్తంతా బ్రహ్మ 100 సంవత్సరాలు అయ్యేలోపు భగవంతుడు శ్వాస వదిలి శ్వాస తీసుకుంటున్నారు. అంటే ఎంత టెంపరీ ఆలోచించండి. ఇంకా మన యొక్క పొజిషన్ ఏంటి, మన జీవిత కాలంలో మన సమయం ఏంటి అనేది మీరు ఇంకా బేరీజ్ వేసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా నేను ఎలా చెప్తున్నాను? భగవంతుడు శ్వాస వదిలి తీసుకునే లోపు మనం కోటాను కోట్ల జన్మలు తీసుకుంటున్నామంటే అసలు ఇంకా మనం ఎటువంటి దీన స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోండి. మనమేమో భగవంతుని అంశలం, భగవద్ధామంలో భగవంతునితో ఉండాల్సిన మనము ఇటువంటి టెంపరీ ప్లేస్కి వచ్చి జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ కర్మలు చేసుకొని ఆ కర్మ ఫలితాలు అనుభవిస్తూ ఇటువంటి దారుణమైన స్థితిలో చిక్కుకుపోతున్నాం అనమాట. ఆ చిక్కుకుపోకుండా మనల్ని ఉద్ధరించడానికి భగవంతుడు ఆయన జన్మ తీసుకొని వస్తారు, ఆవిర్భవిస్తారు, వచ్చి లీలలు చేస్తారు. ఆ లీలలు చేసి ఆ లీలల ద్వారా మన మనస్సుని దోచుకుంటూ ఉంటారనమాట. అందుకనే అథెంటిక్ పరంపరలో కృష్ణ కథ, కృష్ణ లీలల గురించి విన్న ప్రతి వ్యక్తికి కూడా భగవంతుని పైన భక్తి అనేది చిగురిస్తుంది అనమాట. సో బ్రహ్మాండ భ్రమిత కొనే భ్రమిత కొనే భాగ్యవాన జీవ గురు కృష్ణ ప్రసాద పాయే భక్తిలత బీజ్ అంటారనమాట. సో ఈ బ్రహ్మాండంలో భ్రమిస్తూనే ఉంటాం అనమాట మనం. సో ఈ బ్రహ్మాండం కాకపోతే ఇంకో బ్రహ్మాండం, ఇంకో బ్రహ్మాండం కాకపోతే ఇంకో బ్రహ్మాండం, తిరుగుతూనే ఉన్నాం. మనకి గురువు యొక్క, కృష్ణ యొక్క కృప వల్ల మన జీవితంలో భక్తి అనేది లభిస్తుంది. ఆ భక్తిలత దొరికిన మనము ఆ భక్తిలతని చక్కగా పెంచి పోషించుకుంటూ ఆ భక్తిలతని మనము గోలోక బృందావన్ దాకా పెంచాలన్నమాట. ఆ పెంచే మార్గమే మన సాధన అన్నమాట. ఓకేనా? సో ఒక చెట్టుకి చక్కగా పెంచాలి అంటే మనం డైలీ వాటర్ పోయాలా లేదా? లేదు నాకు తోచినప్పుడు వాటర్ పోస్తాను ఇంకా దాన్ని పట్టించుకొని మధ్యలో అంటే ఆ చెట్టు మంచిగా హెల్దీగా పెరుగుతుందా? పెరగదు. భక్తిలత కూడా అంతే అన్నమాట. డైలీ సాధన చేయాలి మనం. నాకు నచ్చినప్పుడే లేదు నేను ఏకాదశి రోజే చేస్తాను, లేకపోతే నేను నెలకి 2-3 సార్లే నేను 16 మాలలు చేస్తాను, మధ్యలో నాకు నచ్చినట్లు చేస్తాను అంటే భక్తిలతను మనం సరిగ్గా పోషించట్లేదు. భక్తిలత మనకి దొరికింది, మనందరి చేతిలో ఎలా పోషణ చేయాలో
దారి కూడా ఉందన్నమాట. సో ఆ మార్గాన్ని మనం సిన్సియర్గా పట్టుకున్నాము అంటే మనం ఖచ్చితంగా ఈ భక్తి లతని పట్టుకొని భగవద్ధామం దాకా వెళ్ళిపోవచ్చు అనమాట. సో భగవంతుని యొక్క గుణ నామ రూప గుణ లీలల్ని తత్వత అర్థం చేసుకున్న వారే పునర్జన్మ అనేది లేకుండా భగవద్ధామానికి వెళ్ళిపోతారనమాట. అయితే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంది అంటే పునర్జన్మ వస్తే ఏమవుతుంది ఇంకో జన్మ తీసుకుంటాం అనే సిచ్యుయేషన్ లో కూడా వెళ్ళిపోతున్నారనమాట. సి పునర్జన్మ అనేది మళ్ళీ మానవ జన్మ దొరుకుతుంది అనే క్వశ్చన్ కూడా లేదు. ఇవాళ గొప్ప పనులు చేసిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా చనిపోయారు, ఆయన గురించి సంతాప సభలు పెట్టి గొప్పగా చేస్తున్నాం, కానీ ఆయన ఆల్రెడీ ఏ కుక్క జన్మలోనో పిల్లి జన్మలోనో వెళ్ళిపోయి ఎంటర్ అయిపోయి ఉండొచ్చు, ఆ సంతాప సభలోనే తిరుగుతూ ఉండొచ్చు అక్కడక్కడే. ఎస్ ఆర్ నో? అవునా కదా చెప్పండి. సో అంత ఫ్లిక్కరింగ్, అంత చంచలమైన ప్రపంచంలో, అంత చంచలమైన స్థితిలో మనం ఉన్నామన్నమాట. ఇవాళ మన దగ్గర ఏదో ఉంది, మనం గొప్ప అని ఫీల్ అవడం అనేది పెద్ద ఫూలిష్నెస్ అన్నమాట. సో భక్తి చేసినప్పుడు మనకు అర్థమవుతుంది అసలు నా స్థితి ఏంటి, నేను నా యొక్క అర్హత ఏంటి, నాకు అసలు భక్తి రావడానికి నేను ఏం చేశాను, గురువు కృప కాకపోతే నేను భగవంతుని కథ ఎలా వినగలుగుతున్నాను, భగవంతుని కథ నాకు అర్థమవుతుంది అంటే అది ఎంత కృప ఉంటే నాకు అర్థమవుతుంది. ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి, భగవంతుని కథ అర్థం అవుతూ భగవంతుని కథ వినడానికి మీకు ఉత్సుకత చూపిస్తున్నారంటేనే అక్కడ ఎంతో కృప ఉన్నట్లు గుర్తుపెట్టుకోండి. సో ఇలా క్లాసెస్ ఉన్నాయి అని చెప్పి మీరు ఇలా జాయిన్ అవుతూ డైలీ జపం చేస్తూ శ్రీల ప్రభుపాదులు వారు ఇచ్చిన బుక్స్ అనేవి చదువుతున్నాం అంటేనే భగవంతుణ్ణి తత్వత అర్థం చేసుకునే మార్గంలో మనం ఉన్నట్టు అనమాట. సో హార్డ్లీ ఎన్నో కోటాను కోట్ల జీవరాశులు ఇక్కడ జన్మ తీసుకుంటే నాట్ ఈవెన్ 1% కూడా ఈ ప్రయత్నం చేయరనమాట. బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సా మహాత్మా సుదుర్లభ అంటారు. సో ఎన్నో 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 జన్మల తర్వాత వాసుదేవుడే సర్వం అని తెలుసుకొని శరణాగతులు అయ్యేవారు చాలా రేర్ అంటారనమాట. యు ఆర్ ఆల్ వన్ ఇన్ సచ్ రేర్ సోల్స్. మీరు అందరూ కూడా ఆ రేర్ సోల్స్ లో ఒకరనమాట. సో ఎప్పుడైనా భక్తిలో సాధనలో కొంచెం అటు ఇటు అయినా కానీ అస్సలు నిరుత్సాహపడద్దు. నేను మళ్ళీ చేస్తాను, భగవంతుని కృప వల్ల నాకు ఇది దొరికింది అని చెప్పి ఆ ఉత్సాహాన్ని చూపించి మళ్ళీ ముందుకెళ్తూ ఉండాలి. సో మనకి ఓకే భౌతికంగా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, మనం భౌతిక శరీరంలో ఉన్నాం కాబట్టి, అయినా కూడా నిరుత్సాహపడకుండా ఎట్లా నేను నా సాధనని నేను మేనేజ్ చేస్తూ ఉండాలి, ఎట్లా నేను స్వాధ్యాయ చేస్తూ ఉండాలి, ఎట్లా కృష్ణ కథ డైలీ కొంచెం సేపు అయినా వింటూ ఉండాలి. సో అలా వింటూ ఉంటేనే తత్వత నాకు భగవంతుని గురించి తెలుస్తుంది, లేదంటే మళ్ళీ నేను మాయలో కొట్టుకుపోతాను అని ఎవరైతే ఈ మార్గంలో ఉన్నారో దే ఆర్ రియల్లీ ఫార్చునేట్ సోల్స్ అన్నమాట. చాలా భాగ్యవంతులు. ఓకే, సో యు ఆర్ ఆల్ ఫార్చునేట్ పీపుల్ అన్నమాట. తత్వత భగవంతుని తెలుసుకోవడం అనేది పాసిబుల్ కేవలం భక్తితో మాత్రమే తెలుసుకోగలం. సి ఒక జంతు జీవనం బ్రతికే మనము వేదాలని ఫాలో అవుతూ, వేదాలని ఎట్లా అంటే నా బెనిఫిట్ కోసం, ఓకే నేను ఈ దానం ఈ ధర్మం చేశాను వేదాల్లో చెప్పారు, సో అది చేయడం వల్ల నాకు ఈ బెనిఫిట్ కావాలి అని అనుకునే స్టేజ్కి వస్తాం. ఆ తర్వాత మెల్లగా కర్మకాండ నుండి కర్మయోగ స్టేజ్కి వస్తాం. కర్మయోగ అంటే ఏంటంటే నేను పనులు చేస్తాను కానీ రిజల్ట్స్ అనేవి భగవంతునికి ఆఫర్ చేస్తాను అని. ఆ తర్వాత మెల్లగా భగవంతుని జ్ఞానం తెలుసుకుంటాం. ఆ తర్వాత కొందరు ధ్యాన యోగ మార్గానికి వెళ్తూ ఉంటారు. సో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, మన అష్టాంగ యోగా ఉంటుంది కదా, ఆ మార్గానికి వెళ్తారు. కానీ శ్రీల ప్రభుపాద్ యొక్క కృప వల్ల మనము యానిమలిస్టిక్ లైఫ్ ఆర్ లేదంటే మేబీ వేదాల ప్రకారం ధార్మికంగా మన యొక్క స్వలాభం కోసం బ్రతికే మనల్ని డైరెక్ట్ గా ఒక్క లీప్ ఇట్లా పైకి తీసుకెళ్లిపోయారనమాట. ఎక్కడికి? భక్తి యోగా అనే స్టేజ్ కి తీసుకెళ్లిపోయారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. అర్థమవుతుందా? మధ్యలో ఎన్ని స్టెప్స్ మనం బైపాస్ చేసుకొని ఇక్కడ అట్టడుగునున్న మనము ఇమీడియట్ గా 100వ మెట్టు దాకా మనకి పాతేసేసారనమాట శ్రీల ప్రభుపాదుల వారు. మీరు భగవన్ నామాన్ని పట్టుకొని సాధన చేస్తూ శ్రవణం చేస్తూ ఉన్నారంటే మీరు డైరెక్ట్ గా 100వ మెట్టుకి ఏం చేస్తున్నారు అని చెప్తున్నారనమాట. ఇంకా మెట్టు తర్వాత మనకి భగవద్ధామం చేరుకునే గొప్ప స్థితి అనేది మనకు ఉంటుందన్నమాట. సో ఏదైతే మనకి ఇస్కాన్లో ఈ పాత్ దొరికిందో దట్ ఈస్ నాట్ సో సింపుల్, అంత ఈజీ కానే కాదు, ఖచ్చితంగా కాదనమాట. చాలా మంది భక్తిలోకి వచ్చాక కూడా మనలో అంత ఇంటెలిజెన్స్ ఉండకపోవచ్చు భౌతికంగా, లేకపోతే అంత చాకచక్యం అంత నేర్పు మనకు ఉండకపోవచ్చు, కానీ భౌతికంగా చాలా మంది మనకన్నా చాలా నేర్పుతో చాలా చాకచక్యంగా చాలా తెలివితో ఉన్నవారు కూడా భగవంతునికి శరణాగతులు అవ్వలేకపోతున్నారు.
కానీ మనకి అంత జ్ఞానం లేకపోయినా, అంత శక్తి సామర్థ్యాలు లేకపోయినా కూడా మనం శరణాగతి అవ్వాలి అని ప్రయత్నం చేస్తున్నారు చూసారా? అక్కడే మనం భగవంతుని హృదయాన్ని గెలుచుకుంటున్నట్లనమాట. సో ఇదంతా కూడా మనకి శ్రీల ప్రభుపాదుల వారి యొక్క కృప వల్ల జరుగుతుందన్నమాట. సో తత్వతః భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఒకటే మార్గం ఏంటి అంటే అది భక్తి మార్గము. ఓకేనా? క్లియర్ ఉందా? మాతాజీ కొత్తలో చాలా క్లియర్ ఉంది మాతాజీ. ఒకసారి ఇప్పుడు చెప్పండి. జన్మ కర్మ దివ్యం అంటారు, దివ్యం గురించి దివ్యం అని ఎందుకు అంటున్నామంటే ఇందాక అన్నట్లు మన జన్మ అనేది మన కర్మలు అనుభవించడానికి మనం జన్మ తీసుకుంటాం. కానీ భగవంతుని జన్మ అనేది అది దివ్యమైనది అనమాట. అంటే ఆయన ఏదో అనుభవించాలి, ఏదో ఆయన నెత్తి మీద ఎవరో కూర్చున్నారు సో జన్మ తీసుకుంటేనే అవుతుంది, ఇదేం లేదు. ఆయనకు అసలు అవసరమే లేదు. కానీ ఆయన ప్రేమతో, మన పైన ప్రేమతో ఆయన జన్మ తీసుకుంటున్నారు కాబట్టి అవి దివ్యమైనవి అనమాట. సో అండ్ ఆయన జన్మ తీసుకున్న తర్వాత ఆయన శరీరం ఏదైతే తీసుకుంటారో అది కూడా మనలాగా పంచభూతాలతో చేయబడిన శరీరం కాదు. అదేంటి అంటే సత్ చిత్ ఆనందమైన దివ్య మంగళ స్వరూపం అనమాట అది. సో అందుకనే ఆయన జన్మ, ఆయన కర్మ, ఆయన లీల, ఆయన నామం, ఆయన రూపం, ఆయన గుణం అంతా కూడా దివ్యమైనది. ట్రాన్సెండెంటల్ అంటారు అనమాట, దివ్యమైనది అనమాట. సో అది మనలాంటి కలుషితంగా, మన ఇంప్యూరిటీస్ తో కలుషితం అయిపోయేది కాదనమాట. సో భగవంతుడు ఏది చేసినా కూడా అది పర్ఫెక్ట్ గా ఉంటుంది, అది ట్రాన్సెండెంటల్ అయిపోతుంది అనమాట. త్రిగుణాలకి లోనైనటువంటి దివ్యం కాదు, త్రిగుణాలకి అతీతమైనదని దివ్యమైన భగవంతుని యొక్క ఏది కూడా త్రిగుణాలకి లోనై ఉండదన్నమాట. భగవంతుని శక్తినే మనకి మాయాదేవి. సో భగవంతుని శక్తి ద్వారానే ఈ భౌతిక జగత్ అనేది నడుస్తుంది. సో భగవంతుని శక్తి భగవంతుని పైన ఎలా యాక్ట్ చేస్తుంది? యాక్ట్ చేయదు. సో ఇది సింపుల్ లాజిక్ అన్నమాట. భగవంతుడు ఎప్పుడు కూడా త్రిగుణాల్లో చిక్కుకోరు. భగవంతుడు ఎప్పుడు త్రిగుణాలకి అతీతంగా ఉంటారు. అయితే ఇంకొక విషయం ఏంటి తెలుసా? భక్తి చేస్తూ ఉంటే త్రిగుణాల్లో చిక్కుకున్న మనం కూడా త్రిగుణాలకి అతీతంగా వెళ్ళగలుగుతాం అన్నమాట. భగవంతుడిని పట్టుకున్నాం కాబట్టి ఆ పట్టుకోవడం వల్ల త్రిగుణాల్లో ఉన్న మనం కూడా త్రిగుణాలకి అతీతంగా వెళ్తూ ఉంటాం మెల్లమెల్లిగా. ఓకే ఓకే మాత. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ 84 లక్షల జీవరాశుల్లో మానవులు 4 లక్షల రకాలు అని చెప్పన్నారు కదా, 4 లక్షల రకాల మానవులు ఉన్నారా? ఉన్నారు ప్రభుజీ. అంటే 4 లక్షల్లో మనకి దేవీ దేవతలు వస్తారు, కిన్నెరలు, కింపురుషులు, అప్సరసలు, గంధర్వులు, వీళ్ళందరూ కూడా మనకి మానవ జాతి కిందనే వస్తారనమాట. అందుకనే మీకు స్పెసిఫిక్ గా అక్కడ దేవీ దేవతల కేటగిరీ అనేది లేదు ఆ 84 లక్షల్లో. కరెక్ట్ మాతాజీ. అవును. సో ఈ కేటగిరీకి చెందిన వాళ్ళందరూ కూడా, అంటే పై ధామాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మనకి ఆ మానవ జాతి కిందనే కేటగరైజేషన్ జరిగింది ప్రభుజీ. అందుకనే వారు 4 లక్షలుగా చెప్పబడ్డారు. అంటే వాళ్ళ చైతన్యం బట్టి ఒక్కొక్క కేటగిరీగా విభజిస్తారని చెప్పారు మాకు. ఎగ్జాక్ట్లీ అంతే. చైతన్యం వికసితం అయ్యే కొద్దీ మనకి నెక్స్ట్ కేటగిరీకి వెళ్తూ ఉంటారు. చంద్రకళ యాదవ్ మాతాజీ, మీరేమన్నా క్వశ్చన్ ఉందా? ఓకే. కమలా కుమారి మాతాజీ. లేదు మాతాజీ, ఇందాక హ్యాండ్ రైస్ ఉంది. థ్యాంక్ యూ మాతాజీ. ఫ్రాంక్లీ సేయింగ్ అసలు నేను ఇవాళ శ్లోక ప్రిపేర్ అవ్వలేకపోయాను. సో నాకు మార్నింగ్ నుంచి అస్సలు కుదరలేదు. మార్నింగ్ జపా సెషన్ అయ్యాక వేరే ఇంటర్వ్యూ ఉండడం వల్ల దానికి ప్రిపేర్ అవుతూ ఉన్నాము. అండ్ అనుకోకుండా రిలేటివ్స్ వచ్చారు అండ్ వాళ్ళు జస్ట్ అలా వెళ్ళారు, నేను ఇలా జాయిన్ అయ్యాను. లిటరల్లీ నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు. అందుకనే మీకు క్లాస్ ముందు అడిగాను, మీకు ఏమైనా మీరు చెప్తారా అని చెప్పి నేను అడగడానికి రీజన్ అదే అనమాట. చూడగానే అలాగే అనిపించింది మాతాజీ. ప్రిపేర్ అవ్వక్కర్లేదు మాతాజీ. శ్రీల ప్రభుపాదుల వారు మనకు అలా ప్రిపరేషన్ ఇచ్చేస్తున్నారు మాతాజీ. మీరు అలాగా నించుంటే మీరు చెప్పినట్టు ఉండదు మాతాజీ. నిజంగానే మీరు అంటున్నట్టు గురువులు మీ మీద కృప మాతాజీ. మీ నోట్లోంచి అలా వచ్చేస్తాయి మాతాజీ. అంతే, ప్రతి ఒక్కరికి వస్తాయి మాతాజీ. అదేం లేదు మాతాజీ. మనం సిన్సియర్ గా గురువు పాదాలు పట్టుకున్నాం అనుకోండి, గురువు నడిపిస్తారు. ఇందాక అన్నాం కదా, సో గురువు ద్వారా గురువుని పట్టుకున్నప్పుడే మనం కృష్ణని తత్వతః అర్థం చేసుకోగలుగుతాం అనమాట. ఒక్కొక్కసారి ఎలా ఉంటది అంటే, నేను ఈ పాయింట్ చెప్పాలని కూడా అనుకోను నా క్లాస్ లో. ఒకవేళ ప్రిపేర్ అయినా కూడా ఈ పాయింట్ ఏదైతే పాయింట్ చెప్పానో అసలు నేను ప్రిపరేషన్ లో కూడా అనుకోను.
సడన్ గా క్లాస్ లో ఆ పాయింట్ నా నోట్లో నుండి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కాదనమాట ఒకసారి. అదేంటి అసలు ఇలా నేను తీసుకెళ్లాలనుకోలేదే క్లాస్, ఇట్లా తిరిగిందేంటి క్లాస్ అని కూడా అనిపిస్తూ ఉంటది అనమాట. సో అది చాలా వండర్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి. సో మనం గురు పరంపరని సిన్సియర్ గా పట్టుకున్నామంటే మాత్రం దే విల్ డ్రైవ్ ద క్లాస్ మాతాజీ. అందుకనే వాట్ ఎవర్ ద ప్రీచర్ ఈస్ సేయింగ్, హీ ఈస్ నాట్ సేయింగ్, హీ ఆర్ షీ ఈస్ నాట్ సేయింగ్, అది ఖచ్చితంగా గురు పరంపర నుండే వస్తుందన్నమాట. ప్రొవైడెడ్ మీరు కూడా సిన్సియర్ గా ఉండి, అఫ్ కోర్స్ నేనంత సిన్సియర్ కాదు, సిన్సియర్ అయ్యి ఉంటే నేను ఖచ్చితంగా క్లాస్ కి ప్రిపేర్ అయ్యేదాన్ని. మీరు సిన్సియర్ గా క్లాస్ వినాలి అని చెప్పి వచ్చారు కాబట్టి మీకు ఏదైతే పాయింట్స్ కావాలో గురువు అది పంపిస్తూ ఉన్నారనమాట. ఇది మాట్లాడు అని చెప్పి చెప్పిస్తున్నారు కాబట్టి చెప్పగలిగాము. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. స్వాతి తల్లటి మాతాజీ, మీకు ఏదైనా క్వశ్చన్ ఉందా? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. మాతాజీ, ఇప్పుడు ఈ శ్లోకాకి 18.55 శ్లోక సిమిలర్ గా ఉన్నాయి మాతాజీ. ఇక్కడ ఒక డౌట్ ఉంది, అడగచ్చా మాతాజీ? అడగండి. ఇందులో కూడా మాతాజీ భగవంతుడి గురించి విశుద్ధ భక్తుడి సాంగత్యంలో భక్తియుత సేవ చేస్తూ భగవంతుని గురించి విన్నప్పుడు బ్రహ్మభూత స్థితికి వృద్ధి చెందుతుంది అని ఉంది మాతాజీ. బ్రహ్మభూత స్థితి అంటే ఏంటి మాతాజీ? ఒక్క నిమిషం, నేను 55 ఓపెన్ చేస్తున్నా. భక్త్యా మాం అభిజానతి యావన్యాశ్చాస్మి తత్వతః తతో మాం తత్వతో జ్ఞాత్వా విశదేతదనంతరం. So one can understand me as I am, as the supreme personality of Godhead only by devotional service, and one is in full consciousness of me by such devotion, he can enter into the kingdom of God. ఆయన భగవద్ధామానికి ఎంటర్ అవుతారు అని ఉంది. ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది మాతాజీ. బ్రహ్మభూత స్థితికి వెళ్ళిపోవడం అంటే ఏంటి అంటే మనము భగవంతుని యొక్క ధామానికి ఎంటర్ అవ్వడం అనే ఇక్కడ ఇంగ్లీష్ లో మనకి క్లియర్ గా ఇచ్చారు మాతాజీ. సో సేమ్ మనం ఏదైతే డిస్కస్ చేసామో భక్తి ద్వారానే భగవంతుని అర్థం చేసుకోగలము, అలా భక్తి చేసినప్పుడు మనము తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతాము అని ఉంది. ఇంకొకటి మాతాజీ, శుద్ధ భక్తికి డిఫరెన్స్ ఏంటి మాతాజీ? అదేం లేదు మాతాజీ, రెండు ఒకటి. శుద్ధ భక్తి అన్న అది జస్ట్ మనం మాటల్లో తేడా అంతే తప్ప రెండు మీనింగ్ ఒకటే. శుద్ధ విశుద్ధ అంటే శుద్ధ సత్వ అండము విశుద్ధ సత్వ అండం రెండు ఒకటే. ఓకే మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకాలో ఇంకా డీప్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్. యాక్చువల్ గా ఇవాళ నేను ఇదే శ్లోక చదివా. అవునా? ఓకే. మీకు ఇంకా అది కంక్లూజన్ లోకి వెళ్ళిపోతున్నారు కదా, 18.55 అంటే కంక్లూజన్ లోకి వస్తుంది కాబట్టి బాగా ఎక్కువ అనాలిసిస్ ఇస్తారనమాట అక్కడ మనకి. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. హరే కృష్ణ. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇంకేమి క్వశ్చన్స్ లేవంటే వీ కెన్ క్లోజ్ ద సెషన్. నెక్స్ట్ వీక్ లో ఇంకొక శ్లోక అనేది తీసుకుందాం, 4.10 అనేది. తర్వాత మనం ఐ థింక్ 4.11 కూడా ఇంపార్టెంట్ శ్లోకానే. యా ఫైన్. నెక్స్ట్ వీక్ లో మనము 2 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాము. సో థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. ఇఫ్ ఐఎమ్ అనేబుల్ టు కన్వే ఇన్ ద రైట్ వే, ప్లీజ్ ఫర్గివ్ మీ. బట్ మీకు అర్థమైంది అంటే మాత్రం ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ. అర్థమైంది మాతాజీ. మీరే మీ విలువైన టైం మాకు స్పెండ్ చేశారు మాతాజీ. థ్యాంక్ యూ. కాన్షియస్నెస్ లో టైం అనేది స్పెండింగ్ ఉండదు మాతాజీ, టైం ఇన్వెస్టింగ్ అనమాట. మనం టైం ఇచ్చే కొద్దీ మనకి ఆ టైం భగవంతుడు మనకి ఎట్లా తీర్చాలా అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఇంత పిడికడ అటుకులు ఇచ్చిన సుధామాకే అంత ఇవ్వాలని చూస్తున్న కృష్ణ, మనం కృష్ణ కోసం ఏదో చిన్నపాటి ఉడతా భక్తి మనం చేయాలనుకున్నప్పుడు కృష్ణ దానికి ప్రతిస్పందిస్తారు కదా. సో ఇక్కడ కూడా ఒక సెల్ఫిష్. మాతాజీ మీరు అర్థం చెప్పడం లేదు, తత్వం చెప్తున్నారు మాతాజీ. అర్థం కాదు, తత్వమే చెప్తున్నారు. బుక్స్ యొక్క మహిమ ప్రభుజీ అది మాత్రం. సో నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అరే నేను క్లాస్ కి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాను, ఎలా చెప్తాను అని అనుకున్నా కూడా సరే శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ గత నేను 3-4 రోజులుగా నేను ఏదైతే చదువుతున్నానో ఆ పాయింట్స్ నేను నెమరేసుకొని దీనికి కనెక్ట్ చేసి చెప్పినా కూడా అంత మీకు కనెక్టింగ్ గానే ఉంటుంది కదా అని అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా శ్రీల ప్రభుపాదుల వారు మనకి బుక్స్ ఇస్తున్నారు అనమాట. సో ఆ బుక్స్ మనం సిన్సియర్ గా చదివామనుకోండి, డైలీ నియమంగా ఎవ్రీవన్ కెన్ బికమ్ అ ప్రీచర్. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు ప్రీచర్ అయిపోతారు అనమాట. ఇంకా దాంట్లో తిరుగనేది ఉండదు. ఎందుకంటే మనం డైలీ శ్రీల ప్రభుపాద వారితో సాంగత్యంలో ఉన్నట్లు అండ్ మనం సిన్సియారిటీ చూపించే కొద్ది గురుకృప తోడైపోతూ ఉంటుంది. ఇంకా రెండు ఉన్నప్పుడు ఇంకేముంది, ప్రతి ఒక్కరు ప్రీచ్ చేసేయచ్చు. సో ఇట్ ఆల్ వర్క్స్ దిస్ వే అంతే. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్.
वाञ्छाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंतकोटि वैष्णव वृंद की जय। श्रील प्रभुपाद की जय। श्रील गुरुदेव की जय। निताय गौर प्रेमानंदे हरि हरि बोल। हरे कृष्ण ధన్యవాద హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. అన్నారు మీ పర్సనల్ లా మాతాజీ లేకపోతే ఏంటి మాతాజీ మీరు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ? అది మన దీక్ష ఇంటర్వ్యూ మాతాజీ. అదే అదే కండక్ట్ చేశారా మాతాజీ? ఇది మనకి గౌరంగవాణి టీం తరపున జరిగింది వాళ్ళ ఒక రౌండ్ మాతాజీ. అదే నా పేరు కూడా ఇంక్లూడ్ చేస్తానన్నారు. జావలిని అడుగుతున్నాను. గౌరంగవాణి టీం తరపున జరిగింది మాతాజీ. ఇది నాకు 5 కి జరిగింది మాతాజీ. 5 to 5:30 జరిగింది. 5 కన్నారు మరి 5 to 5:30 ఏనా? ఎవరు ఉన్నారు మాతాజీ? అందరూ ఉన్నారు మాతాజీ. మన గౌరంగవాణిలో ఉన్న ప్రభుజీ క్యాండిడేట్స్ ఎవరు మాతాజీ? క్యాండిడేట్స్ నేను మీకు చెప్తాను. ఉన్నారు మాతాజీ, ఒక 10 to 12 మెంబర్స్ ఉన్నారు. శ్లోకాస్ అడిగారా మాతాజీ? అన్ని కొన్ని డీటెయిల్స్ అడుగుతారు మాతాజీ. నేను చెప్తానులేండి మీకు. ఓకేనా? ఓకే మాతాజీ. మరి నన్ను కూడా ఇంక్లూడ్ చేయలేదు ఎట్లా మాతాజీ? నాకు కూడా కావాలి దీక్ష. మీరు ఒకసారి గోవర్ధన్ ప్రభుజీతో మాట్లాడండి. ఒకసారి ప్రభుజీ మిమ్మల్ని ఇంక్లూడ్ చేసేస్తారు. ఓకే, దీనిలో మిస్ అయ్యాను ఎలాగో మరి. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అక్కడ కూడా కలిసేదాన్ని కలిసినట్టయితే. ఎస్ మాతాజీ. అది ఇండివిజువల్ మాతాజీ, ఒకరి తర్వాత ఒకరికి ఉంటది. ఓకే, హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ and ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్. విల్ మీట్ అగైన్ ఆన్ నెక్స్ట్ ఫ్రైడే. దండవత్ ప్రణామ్.